వైజాగ్ని పరిపాలనా రాజధాని చేసి అమరావతి, కర్నూలులో శాసన న్యాయ రాజధానులు కొనసాగిస్తాము అని, పరిపాలన విశాఖ నుంచి చేస్తాము అని చెప్పి గత జగన్మోహన్ గారి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. సరే, ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని బేస్ చేసుకొని దాని చుట్టూ అండపిండ బ్రహ్మాండం అనే విధంగా లక్షల కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గర దగ్గర 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏమో చేస్తామంటూ ఉన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి, విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత పిచ్చులు పెడుతున్న ముందో లెక్కే లేదు. ఇవన్నీ మాట్లాడమే పెద్ద పాపం అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటూ వస్తుంది. అమరావతి ఏదో వాళ్ళ ఇంటి వ్యవహారంలాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ వేటు న్యూస్ కాన్క్లేవ్లో పాల్గొని అక్కడ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రశ్న ఏంటి, నెక్స్ట్ వైసీపీ అమరావతి మీద ఇప్పుడు స్టాండ్ ఏంది, నెక్స్ట్ అధికారంలోకి వస్తే వైసీపీ అమరావతి నుంచి పరిపాలిస్తుందా లేకుంటే విశాఖపట్నం నుంచి పరిపాలిస్తుందా? దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే ఉంటారు, మేము ఇక్కడ నుంచే పరిపాలిస్తాం, మేము ఇక్కడ పెడుతున్నటువంటి దుబారా గురించి ప్రశ్నిస్తున్నాం, విచ్చలవిడి ఖర్చులు పెట్టకూడదని చెప్పి మా ప్రశ్న, అంటే మా పాయింట్. మేము అధికారంలోకి వస్తే గుంటూరు విజయవాడ మధ్య ఒక మహానగర నిర్మాణానికి పూనుకుంటాం, అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకు ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తాం, మేము ఇక్కడి నుంచే పరిపాలిస్తాం. ఈ విచ్చలవిడి ఖర్చులు లేకుండానే ఇక్కడ ఒక మహానగర నిర్మాణం, మంచి ఆలోచనలేండి. అంటే ఎప్పటి నుంచో అందరూ చెప్పేదే, గుంటూరు విజయవాడ మధ్య ఇక్కడ ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా, సపరేట్గా ఏమీ లోని దగ్గర అక్కడ ఎందుకు అంత పెద్దగా అని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో మరి గుంటూరు విజయవాడ మధ్య మహానగరం అంటే మరి వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఎట్లుంటుందో తెలియదు ఎవరికైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 1,00,000 కోట్లు అంటే ఎందుకు అపోజ్ చేస్తూ ఉన్నాం? ఏం విచ్చలవిడితనం, అంత ఖర్చు ఎందుకు, అన్ని అప్పులు ఎందుకు? పరిపాలన అంటే ఏంటి, ప్రభుత్వ భవనాలు ఉండాలి, బై డిఫాల్ట్గా నగరం అభివృద్ధి చెందుకుంటూ పోవాలి. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చి ఇక్కడ మేము మహానగరం అని వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేస్తామంటే దాన్ని కానీ అంగీకరించే పరిస్థితి ఉండదు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ ప్రణాళిక ఏంటి అనేది అప్పుడేమైనా ఎగ్జిక్యూట్ చేస్తారేమో తెలియదు. కానీ ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈ అమరావతి మీద చాలా బిగ్ స్టాండ్గానే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే పరిపాలిస్తామని చెప్పడం, విజయవాడ గుంటూరు మధ్య మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పడం, అండ్ భూములు ఇచ్చిన వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామని చెప్పడం, వైసీపీ వ్యూ పాయింట్లో ఇది చాలా బిగ్ అప్డేట్ లాగే కనిపిస్తుంది మరి అమరావతి మీద.